సో ఇవాళ వీడియో వచ్చేసి మోటోరోలా జీ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి ప్రైస్, స్పెసిఫికేషన్స్ ఇవాళ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ రూ. 28,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చన్న వాల్యూ అని అంటే మాత్రమే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. బెస్ట్ అంటాను. కానీ కొంచెం డెప్త్‌కెళ్ళే ముందు ఒక హైలైట్స్ చెక్ చేయండి. మోటోరోలా జీ మ్యాక్స్ ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రూ. 28,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. నాకు తెలిసిన కాడికైతే ఆగస్ట్ 28కి అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయితున్నాయి. సో, వారం రోజుల లోపల అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతే అప్పుడు మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీరు కలర్ చూసుకోవచ్చు. ప్యాంటాన్ మాల్గా కలర్ ఉంది. అండ్ ప్యాంటాన్ స్టార్ గ్రేజా కలర్ అండ్ ప్యాంటాన్ అల్కాస్కన్ బ్లూ కలర్ ఆప్షన్స్‌తో వస్తుంది. పర్లేదు. ఒక హైలైట్స్ ఒకసారి చూసుకుందాం. ఏంది ఇక్కడ సోనీ వారి ఎల్‌వైటీ 600 కెమెరా, స్నాప్‌డ్రాగన్ 6 ఎస్‌జెన్ 4 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 5 ఎక్స్ట్రా, యూఎఫ్ఎస్ 3.0 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 7000 మిల్లీ బ్యాటరీ, పంచ్ హోల్ డిస్‌ప్లే పెద్దగుంది. అండ్ డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ థింక్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు కూడా ఉన్నట్టుంది. అండ్ థర్డ్‌ది సెన్సార్ ఉండే అవకాశం. కెమెరా షాట్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏందంటే బ్యాటరీపై సో, బ్యాటరీ అండ్ ఆల్సో మంచి టర్బో చార్జింగ్‌తో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. సో, తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతదన్నమాట. అయి పక్కన పెట్టేసి 120 రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. నాకు స్టైల్ వైస్, కలర్ వైస్ బాగా నచ్చింది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సరే నా ప్రైస్ ఓకే గానీ, ఇది ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్‌సైట్ కాకుండా అంటే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. సో, ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయిందిది. సేల్ స్టార్ట్ కాలేదు. సో, సేల్ స్టార్ట్ కాగానే డెడికేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ 6 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. నా ఒపీనియన్‌లో ఈఎంఐ కంటే కూడా కార్డ్ ఆఫర్స్ గో ఫర్ కార్డ్ ఆఫర్స్ అంటాను. కార్డ్ ఆఫర్స్ బెస్ట్ అంటాను. అండ్ ఇక్కడ రూ. 1,400 ఏమో డిస్కౌంట్ వస్తుంది. నా ఒపీనియన్‌లో స్పెసిఫిక్ సేల్స్ వస్తాయి కదా! సో, సేల్స్ వచ్చినప్పుడు దసరా, దీపావళి సేల్స్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే అప్పుడు ఎట్లైనా 1000, 2000 డిఫరెంట్ వస్తది కాబట్టి 25,000కి గాని లేకపోతే 26,000 26,600 ఉంది. 25,500 గనుక ఇంకొక రూ. 1000 తగ్గితే ఇట్లా తీసుకోమండి. లేదా నాకు కావాలని ఇప్పుడు తీసుకోవాలని అంటే మాత్రం తీసుకోవచ్చు. పర్వాలేదు. మంచి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు కూడా వస్తుంది. అంతా కూడా బానే ఉంది. కొన్ని పాయింట్స్ ఇక్కడ చూపియాలి. పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రిక్కడ. లైక్ 2 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. అండ్ ఈజీగా 3 డేస్ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు వస్తుంది. అండ్ 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి. 6.7 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే మర్చిపోయాను ఇది ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. ఇక AMOLED ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎక్కడో కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి. కెమెరాస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. 3.9 జాక్, మైక్, టైప్ సి పోర్ట్, డౌన్ స్పీకర్స్ వస్తున్నాయి. పైన కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుంది. బావుంది. నాకు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ల ఇప్పుడున్న ప్రైస్ కేటగరీకి 25,000-30,000 మధ్యల ఇది పర్లేదు. ఏం చేస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఇది నాకు బెటర్ ఆప్షన్ లాగా అయితే అనిపించింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ హైలైట్స్ అండ్ మెయిన్ కీ పాయింట్స్ ఏవైతే ప్రైస్ అంతా చూసిర్రు కదా! నేనైతే ఒకటే మాట అంటాను. తీసుకోవచ్చనా అంటే జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే మాత్రం 25,000కి వస్తే తీసుకోండి. ఐ థింక్ కార్డ్ ఆఫర్ యూజ్ చేసినాక మీకు 26,500కో ఏమో వస్తున్నట్టుంది. సో, ఆ ప్రైస్ కంటే కూడా ఇంకొక సేల్స్ వచ్చినప్పుడు ఒక రూ. 1,500 తగ్గుతది కదా! ఆహ్, ఆ ప్రైస్‌కి సరిపోతదంటాను. సో, ఆబ్వియస్‌గా ఇక మనం ఇంతగనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇంకా మెల్లగా పెంచుకుంటా పోతారు కాబట్టి స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ మనం ఏం చేయలేమనమాట. సో, మోస్ట్‌లీ కార్డ్ ఆఫర్స్ అయితే ట్రై చేయండి అనేసి ఒక సలహా అయితే ఇస్తున్నాను. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16 వస్తుంది. అండ్ ఇక్కడ 120 జీబీ బుల్టిన్ స్టోరేజ్, యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ టైప్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు. ఆహ్, 2 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుంది. ఇంతకుముందు నేను హైలైట్ చెప్పినా కదా! యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED సెన్సార్, సెన్సార్ హబ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సాస్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. 6 జీబీ ఎల్‌పిడిడిఆర్ 5 ఎక్స్ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 4 నానోమీటర్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 7000 మిల్లీ బ్యాటరీ, 30 వాట్స్ చార్జర్ ఈజీగా మీకు 3 డేస్ వస్తది. బేసిక్‌గా యావరేజ్ యూజర్‌కి 3 డేస్. హెవీ యూజర్‌కి అయితే 1 ½ డే ఈజీగా వస్తది. కంటిన్యూగా గేమ్ ఆడినా సరే కూడా ఒక 1 ఫుల్ డే కాదు గానీ 5, 6 అవర్స్ ఈజీగా వస్తదన్నమాట పోయి. అండ్ ఇక్కడ 30 వాట్స్ ఛార్జింగ్ టైం పడతది. కానీ ఈజీగా బ్యాకప్ అయితే మంచి బ్యాకప్ వస్తది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఇచ్చారు. సో, ఒక జస్ట్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇక్కడ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉందన్నమాట. సో, అదొక్కటి మైనస్ అనిపించింది. సో, పర్లేదు ఏం చేస్తాం ఇంకా. ఆహ్, ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ మిటిగేట్ స్టాండర్డ్‌తో పాటు వస్తుంది. టైప్ సి 2.0 పాటు వస్తుంది. 700 మిల్లీ బ్యాటరీ కాబట్టి థిక్‌నెస్ ఇంక్రీజ్ అయింది. 8.60 థిక్‌నెస్, 230 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 6 కెమెరా. ఇంతకుముందుకి ఏమొచ్చేదంటే 4K రికార్డింగ్ అనేటోళ్ళు. ఇప్పుడు 4K తీసేసిర్రు.
2K తీసుకొచ్చి మనకు 2K రికార్డింగ్ కొన్ని స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చేటివి అంటే లైక్ లావాలో కూడా చూసిన, ఇన్ఫినిక్స్‌లో కూడా చూసిండే కొన్ని చి పోకోలో కూడా చూసినట్టున్నా. కొన్ని స్మార్ట్ ఫోన్స్ 2K ఇచ్చేటోళ్ళు. వీళ్ళు కూడా 2K రెజల్యూషన్ రికార్డింగ్ ఇస్తారు. 30 ఎఫ్‌పిఎస్ 2K ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్ ఏదైతే ఉందో భయ్ అది 30 ఎఫ్‌పిఎస్ అండ్ 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చన్నమాట రియర్ కెమెరా నుంచి కూడా. పర్లేదు డీసెంట్ అనిపించింది నాకైతే ఇట్లా 2K బానే ఉంటది. 8 మెగాపిక్సెల్ సెకండ్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. డ్యూయల్ మీడియా మోడ్ చేసుకోవచ్చన్నమాట. మంచి రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. కిందికి డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్‌తో పాటు వస్తుంది. ఈవెన్ జాక్, డ్యూయల్ మైక్స్ మంచి ఫీచర్స్ వస్తున్నాయి. జెమినీ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ లైక్ బ్యాండ్‌విడ్త్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిర్రు. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది ఇక్కడ 3G, 2G అనేసి. కానీ 5G అయితే మాక్సిమం లెవెల్ బ్యాండ్స్ ఇచ్చిర్రు. ఇక్కడ తగ్గించిర్రు. బ్లూటూత్ 5.4గా 5.2, 5.3, 5.1 ఇచ్చిర్రు. సో, ఇదొకటి తగ్గించిరనుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇచ్చిర్రు. జీపీఎస్, ఈజీబీ క్లోన్ గ్యాలియస్, క్యూజియస్ అండ్ బెడీస్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ సిమ్ స్లాట్స్ బై ఎస్డీ కార్డ్ అయితే లేదు కానీ సిమ్ స్లాట్స్ పెట్టుకోవచ్చు. బాక్స్‌లో స్మార్ట్ ఫోన్ వస్తుంది. గైడ్ డాక్యుమెంట్స్, చార్జర్, పిన్ అవి వస్తున్నాయి. కేస్ అవేమి రావట్లేవు. ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుంది. 25,000కి ఆఫర్ విత్ ఆఫర్స్ అంతా కలుపుకొని 25,000కి వచ్చిందంటే మాత్రం గుడ్ ఫోన్ అంటాను. తీసుకోవచ్చు అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫైనల్ ఇది స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అనమాట. వీడియో కొంచెం స్లైడ్ కొంచెం పెద్దగా అనిపించవచ్చు. ఏమనుకోకండి. కానీ ఇన్ఫర్మేషన్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతవే మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.